తెలుగులో సున్నితమైన కథలతో చిత్రాలు తీసేవారు చాలా తక్కువ. అలాంటి మూవీస్ వస్తే హిట్ చేద్దామని ఆడియన్స్ రెడీగా ఉన్నారు. కానీ సెన్సిబుల్ సబ్జెక్ట్స్ తో మూవీస్ తీయడం ఒక కళ. మన తెలుగులో ఉన్న అతి కొద్ది మంది సెన్సిబుల్ డైరెక్టర్స్ లో శేఖర్ కమల ఒకరు. చిన్న పాయింట్ ను పట్టుకుని తెలుగుదనాన్ని జోడించి ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సినిమాలు తీయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో ఆడపిల్లల ఆలోచన తీరు కానివ్వండి, సమాజ పోకడలు కానివ్వండి, ఏదైనా ఆయన ప్రజెంట్ చేసే తీరు అద్భుతంగా ఉంటుంది. అలాంటి శేఖర్ కమల వర్సిటైల్ యాక్టర్ ధనుష్ తో కుబేరా మూవీ తీస్తున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. అలాంటి ఈ ఫిలిం స్టోరీ ఇదేనంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. కుబేర కథ ఇదేనంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీని ప్రకారం ఈ మూవీ స్టోరీ అంతా ముంబైలోని ధారావి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఓ బిచ్చంగాడు మాఫియా డౌన్ గా ఎలా ఎదిగాడనేది కుబేరా మెయిన్ పాయింట్ అని రూమర్స్ వస్తున్నాయి. కింగ్ నాగార్జున ఇందులో ఓ ప్రభుత్వ అధికారి పాత్ర పోషించనున్నట్లు వినికిడి. అయితే ముంబైలోని ఏ మాఫియా డాన్ చుట్టూ కథ తిరుగుతుందని చెప్పినా ఆ డాన్ ధనుషేనా లేదా ధనుష్ కు మధ్య ఇంకేదైనా లింక్ ఉంటుందా అనేది క్లారిటీ లేదు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ కనిపించబోతున్నాడంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. శేఖర్ కమల మూవీస్ అనగానే డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి. కాపీ తాగుతూ చూసే సినిమాలతో పాటు ఆలోచనల్ని రేకెత్తించే సెన్సిటివ్ సబ్జెక్ట్స్ వరకు ఆయన టచ్ చేశారు. అలాంటిది కుబేరతో ఆయన రూటు మార్చి యాక్షన్ జోన్ లోకి వచ్చేశారని టాక్ నడుస్తుంది. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నారని కూడా అంటున్నారు. ముంబైలోని ధారావితో పాటు బ్యాంకాక్ లో కథ ఎక్కువగా జరుగుతుందని తెలుస్తుంది. ఇది విన్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు. శేఖర్ కమల నుంచి యాక్షన్ మూవీని తాము ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. రాసుకున్న కథను బలంగా చెప్పే దర్శకుడు ఇప్పుడు యాక్షన్ ని కూడా అదే ఎఫెక్ట్ గా తెరకెక్కిస్తే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కుబేర కథ ఇదేనంటూ చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజమేంతో ఉందో తెలియదు. ఇదే సినిమా స్టోరీ అని కూడా చెప్పలేం. స్టోరీ లైన్ ఏంటనేది మూవీ యూనిట్ అధికారికంగా చెబితేనో లేదో రిలీజ్ రోజు తెర మీద చూస్తేనో తప్ప క్లారిటీ రాదు. మరి కుబేర కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.